ఇక్కడ చూస్తున్నారు కదండి, లెమన్ అయితే మంచిగా అయిందనమాట. ఇలా పట్టుకోగానే ఉడిపోయింది. ఇక్కడ చూస్తున్నారండి, మొన్న మనం టవర్ గార్డెన్ చేసుకున్నాం కదా, చూడండి కొత్త చిగుర్లు ఎలా వచ్చినాయో. ఏవైనా సరే ఒక 4-5 మొక్కలు పెట్టుకుంటే మనకి కొంచెం కర్రీ అనేది కలిసి వస్తుంది. ఇవ్వండి బాగా పండింది అనమాట కస్టర్డ్ యాపిల్. చూస్తున్నారా? మీ ఫ్రెండ్స్కి ఇస్తావా? ఇవ్వా, అది ఇవ్వదు. వాళ్ళు చేసిన పని అనమాట ఇది. ఎలా తినేసినాయో. ఇవ్వండి, ఇది కూడా మనం హార్వెస్ట్ చేసుకున్నాం. భలే ఉన్నాయి కదా. ఇందులోని మనకి ఇంకా పింక్ కూడా ఉందన్నమాట. ఇదిగోండి ఒక 2. ఇవి స్వీట్గా ఉన్న స్టార్ ఫ్రూట్స్ అని చెప్పాను కదా, సూపర్ టేస్ట్ అయితే ఉంటాయి. చూస్తున్నారా ఎంత పొడవు వచ్చిందో. ఆనపకాయ లేతగా కూడా ఉంది. అన్ని ఔషధ గుణాలు ఉన్న మొక్కలు అయితే అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియా, మన ఏసిస్ గార్డెన్కి స్వాగతం. ఈరోజు ఎర్లీ మార్నింగే పైకి వచ్చాను అనమాట, వీడియో చేద్దామని చెప్పి. చాలా బాగుంది క్లైమేట్ అయితే, కాకపోతే కొంచెం చల్లగా ఉందన్నమాట. చలి అయితే వేస్తుంది ఇంకా. ఇప్పుడు టైం వచ్చేసి మనకి 7 అయ్యింది అంతే. అయితే మనం ఈరోజు కొంచెం పువ్వులు ఏవో ఉన్నాయి పూజకి కోసుకుందాం, అలాగే కొన్ని వెజిటబుల్స్ కూడా కోసేసుకుందాం. అయితే ముందుగా బరబాటీలతో స్టార్ట్ చేస్తాను. ఇదిగోండి గ్రీన్ బరబాటీలు అయితే మనకి అక్కడక్కడ బాగానే వస్తున్నాయి. అంటే వంకాయల్లో కానీ చిక్కుళ్ళలో కానీ ఎందులోనన్నా వేసుకోవచ్చు అనమాట. కానీ ఎంత ఫ్రెష్గా ఎంత బాగున్నాయి చూస్తున్నారా, చాలా లేతగా అయితే ఉన్నాయి. ఇక్కడైతే ఈ మొక్కకి 2 వచ్చినాయి. ఇంకా చిన్న చిన్న పిందులు అయితే ఉన్నాయి, చాలా ఉన్నాయి అన్నమాట పిందులు. అలాగే ఈ మొక్క కూడా ఉన్నాయి, ఇవి కూడా కోసుకుందాం. ఏవైనా సరే ఒక 4-5 మొక్కలు పెట్టుకుంటే మనకి కొంచెం కర్రీ అనేది కలిసి వస్తుంది. 1-2 పెడితే మటుకు ఎటు పనికిరాదు. చాలా బాగున్నాయి కదా ఇవైతే. ఇంకొక 2-3 డేస్ అయితే గుత్తులు గుత్తులుగా భలే వేలాడతాయి. ప్రస్తుతానికైతే ఇవి వచ్చినాయి మనకి. ఇక్కడైతే మనకు ఒక నేతి బీరకాయ అయ్యింది. ఇంకా కిందన కూడా ఒక 2-3 నేతి బీరకాయలు అయితే ఉన్నాయి, అవి కూడా కోసుకుందాము. అలాగే మనకి ఇంకా ఇక్కడ బటర్నట్ స్క్వాష్ అయితే ఒక 2 అయినాయి, అవి కూడా కోసుకుందాం. ఈరోజు మనకి కాకరకాయలు లేవు, నిన్న ఎవరో వస్తే తెంపుకొని వెళ్ళారనమాట కాకరకాయలు. ఇక్కడైతే మనకు ఒక 2 బటర్నట్ స్క్వాష్లు ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారా, ఇది ఇంక ఇది అవ్వదన్నమాట. ఇలాంటివి మనం తెంపేసుకోవడం. ఇదైతే మంచిగా పాలినేట్ అయింది, ఇంకెక్కడ కూడా పాలినేట్ అవ్వలేదు. ఇక్కడ చూస్తున్నారా, కనిపిస్తుందా? ఇదిగోండి, ఇది కూడా పాలినేట్ అవ్వలేదు. కొన్ని పాలినేట్ అవ్వవు అనమాట. నేనైతే వీటికి పాలినేషన్ చేయట్లేదండి. ఆటోమేటిక్గా మనకైతే బర్డ్స్ ఉంటాయి, లేదా ఫ్లైస్ ఉంటాయి, బటర్ఫ్లైస్ వస్తూ ఉంటాయి ఎర్లీ మార్నింగే, అవే చేసుకుంటాయి అన్నమాట. సో నేనైతే చేయట్లేదు. మరి ఆ 2 ఎందుకు పాడైపోయినాయో తెలీదు. సో ఇంకా అక్కడ బీరకాయ వచ్చేసి విత్తనాలు కానీ వదిలేసాను, ఫస్ట్ కాయ అనమాట బీరకాయలు, అందుకే అది అట్టే వదిలేసాను. ఇంకా మనకి అలా గార్డెన్లోనే వెతుక్కుంటే ఏవో ఒకటి వస్తూ ఉంటాయండి. ఇక్కడ చూడండి లిల్లీలు ఎంత బాగా పూసినాయో, ఎల్లో కలర్ లిల్లీ భలే ఉన్నాయి కదా. ఇందులోని మనకి ఇంకా పింక్ కూడా ఉందన్నమాట. చూస్తున్నారా ఎంత బాగున్నాయో. రేర్ అండి ఇవన్నీ కూడా. మనకి ఎప్పుడు కూడా వైట్ లిల్లీ ఉంటాయని తెలుసు, కానీ ఇలా ఎల్లో పింక్ కూడా ఉంటాయని అయితే నాకు అసలు తెలీదు. చూస్తున్నాను అనమాట. అలాగే ఇప్పుడు నేను పెంచుతున్నాను కూడా. ఇది ఒక గిఫ్ట్ వచ్చిన మొక్క అని చెప్పాను కదా, ఎన్ని పువ్వులు పూసినాయి చూస్తున్నారా. కోడిజుత్తు పూలు వచ్చేసాయి అనమాట. ఇదిగోండి 4 విత్తనాలు ఎక్కడో ఉంటే జల్లేను, ఇలా వచ్చినాయి. ఇక్కడైతే మనకి మంచిగా ఒక ఆనపకాయ అయితే రెడీ అయిందండి. చాలా పొడవు వచ్చిందనమాట. చూస్తున్నారా ఎంత పొడవు వచ్చిందో ఆనపకాయ. లేతగా కూడా ఉంది, భలే ఉంది కదా. ఇదిగోండి ఇక్కడ పిందు కూడా పాడైపోయిందనమాట ఆనపకాయది. ఇదైతే పాలినేట్ అవ్వలేదు, ఇది కూడా కట్ చేసేస్తున్నాను. ఇలాగ అక్కర్లేనివన్నీ కూడా మనం కట్ చేసుకుంటే మంచిది, అంటే వేరే కాయకి బలం వస్తుంది అనమాట. బాగుంది కదా, చాలా లేతగా ఉంది. చూస్తున్నారు ఇంకా ఎలా తగులుతుందో మనకి. ఇలా ఉంటే లేతగా ఉన్నట్టు అనమాట. అయితే ఇప్పుడు మనం ఇది హార్వెస్ట్ చేసుకుందాం. ఓకే, చూస్తున్నారా చాలా బాగా వచ్చింది కదా, లేతగా ఉంది. ఇదేంటంటే చక్కగా మనం పాలు వేసి కర్రీ చేసుకోవచ్చు, లేదంటే సాంబార్లో వేసుకోవచ్చు, లేదంటే ఫ్రై చేసుకోవచ్చు. నువ్వు పొడి వేసుకొని ఎలా చేసుకున్నా సరే ఆనపకాయ అనేది యమ్మ టేస్ట్గా అయితే ఉంటుంది. మమ్మీ అయితే ఆనపకాయ చాలా రకాలు చేస్తుంది. దీంతో స్వీట్ కూడా చేసుకుంటారు. మమ్మీ ఎప్పుడు స్వీట్లో ఎంకరేజ్ చేయదు, కానీ కర్రీస్ మటుకు సూపర్గా చేస్తుంది. అన్ని పొడులు అన్నీ ఏంటంటో వేసి చేస్తూ ఉంటారు, కానీ మంచి టేస్ట్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ ఒక గుమ్మడికాయ అయితే అయ్యింది, కాకపోతే ఇది తెంపేశారండి.
మరి ఎవరు కోస్తారో తెలియదు, కానీ ఇది కొంచెం పెద్దదే అవుతుంది. అయినప్పటికీ కోసేసారు. అంటే ఏదో గార్డెనింగ్ చేసేటప్పుడు ఏమైందో అయితే తెలియదు, కానీ కట్ చేసేసి ఉందన్నమాట పాదు అనేది. ఇంకా మనం ఏం చేయలేం, అందుకే కోసాను. ఇక్కడైతే ఒక కస్టర్డ్ యాపిల్ అయితే అయ్యిందండి, చూపిస్తాను మీకు. ఇవ్వండి, బాగా పండింది అనమాట కస్టర్డ్ యాపిల్. చూస్తున్నారా ఎంత బాగా పండిందో, మంచి వాసన అయితే వస్తుంది. కాకపోతే దీనికి కొంచెం మిల్లీ బగ్స్ పట్టేసినాయండి, చూడలేదు నేను, ఆకుల మధ్యలో ఉండిపోయింది. మొన్న ఇవన్నీ కూడా ప్రూన్ చేసేసాను అనమాట. ఇంకా బాగా జబ్బరుగా పెరిగిపోయాయి అనమాట మొక్కలన్నీ, ఇంకా దగ్గరికి ప్రూన్ చేసేసుకున్నాను. ఇక్కడైతే మనకి కొంచెం స్టార్ ఫ్రూట్స్ కూడా అయినాయి, ఒక 2-3. సో ఆ స్టార్ ఫ్రూట్స్ కూడా ఇప్పుడు మనం కోసుకుందాము. ఇదిగోండి ఒక 2. ఇవి స్వీట్గా ఉన్న స్టార్ ఫ్రూట్స్ అని చెప్పాను కదా, సూపర్ టేస్ట్ అయితే ఉంటాయి. కాకపోతే ఎప్పుడు స్టార్ ఫ్రూట్ కోసినా మా భాగ్యకి అయితే ఉంచేస్తానండి, దానికి చాలా ఇష్టం అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదండి, లెమన్ అయితే మంచిగా అయిందనమాట. ఇలా పట్టుకోగానే ఊడిపోయింది, ఎంత మంచి వాసన వస్తుందో. మనం లెమన్ టీ కాచుకోవడానికి సూపర్గా ఉంటుంది. అయితే ఒక 4-5 కాయలు అయితే తెంపుతున్నాను. ఇలా పెద్దవైన కాయలు ఏంటిది తెంపేస్తున్నాను. ఇదిగోండి ఒక 2-3 కాయలు అయితే మనకు సరిపోతాయి. ఇక్కడ ఒకటి కోస్తున్నాను. ఇదిగోండి, లెమన్ టీ కాచుకోవడానికి చాలా బాగుంటుంది. మన మిద్దె తోటలోనే హెర్బల్ టీ కూడా పెట్టేసుకోవచ్చు అనమాట. అన్ని ఔషధ గుణాలు ఉన్న మొక్కలు అయితే అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. ఎప్పుడైనా ఎవరైనా వచ్చినా సరే మంచిగా టీ అయితే పెడతాము. అలాగే కొన్ని వంకాయలు కూడా ఉన్నాయి, అవి కూడా కోసుకుందాం. ఇంకా అటుపక్క కూడా కొన్ని వంకాయలు ఉన్నాయి, అవి కూడా కోసుద్దాం రండి. ఇదిగోండి సిలోన్ బచ్చలు. ఈసారి అయితే నేను ఆకులే కోసుకుంటున్నాను, కాడలు అట్టే వదిలేస్తున్నాను. వాటరింగ్ అయితే అయింది కదా, ఫ్రెష్గా ఉన్నాయి ఆకులన్నీ కూడా. ఈ ఆకులన్నీ కూడా తెంపి మీకు చూపిస్తాను. చాలా మంచిదండి బచ్చల కూర. ఎన్ని రకాలుగా దీన్ని ఉపయోగించుకోవచ్చు, అన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు. ఎప్పుడు ఆకుకూరల్ని వేస్ట్ చేయకండి. వారానికి 2-3 సార్లైనా ఖచ్చితంగా మనం ఆకుకూరలు అనేది తీసుకోవాలన్నమాట. లహరి లహరి చూస్తున్నారు కదా ఎన్ని ఉన్నాయో, ఇవన్నీ కూడా కోసేద్దాము. ఇక్కడ చూడండి ఎన్ని మిరప మందారాలు ఉన్నాయో, ఇవన్నీ కూడా కోసుకుందాము. పూజకి అయితే చక్కగా వాడుకోవచ్చు మనం. చూస్తున్నారా ఎంత బాగున్నాయో మిరప మందారాలు. మిగతా కూడా కోద్దాము. ఇక్కడ చూస్తున్నారండి, మొన్న మనం టవర్ గార్డెన్ చేసుకున్నాం కదా, చూడండి కొత్త చిగుర్లు ఎలా వచ్చినాయో. అన్నిటికీ కూడా కొత్త చిగుర్లు వచ్చేసినాయి, అన్ని మొక్కలు చక్కగా బతికినాయి. ఇప్పుడు ఇందులో కూడా మొక్కలు వేసేసుకోవాలన్నమాట. అయితే ఇవి బ్రతికిన తర్వాత ఇందులో వేద్దాంలే అని చెప్పి నేను వదిలేసాను. అయితే మనకి ఇక్కడ ఎర్రగోంగూర ఉంది, ఎర్రగోంగూర కూడా చక్కగా మనం హార్వెస్ట్ చేసుకుందాం. ఇంకా ఎర్ర తోటకూర కూడా ఉంది, అది కూడా చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారండి లెమన్ గ్రాస్ అయితే ఎంత ఉందో. చక్కగా ఇవన్నీ కూడా మనం ఇలాగా కట్ చేసుకోవచ్చు. దీంతో మనం చాయ్ కాసుకుంటే సూపర్గా ఉంటుంది, మంచిదండి హెల్త్కి కూడాని. అలాగని మనం డ్రై లీవ్స్ కూడా చక్కగా వాడుకోవచ్చు. డ్రై లీవ్స్ అన్నీ కూడా మనం కట్ చేసి చక్కగా ముక్కలు ముక్కలుగా చేసేసి అది ఒక స్టోర్డ్ బాక్స్లో పెట్టేసుకోవచ్చు అనమాట. ఏది వేస్ట్ అవ్వదు, అన్నీ యూజ్ అవుతాయి. సో అయితే కొంచెం తులసి కొమ్మలు కూడా కోసేసుకుందాము. హెర్బల్ తులసి ఉంది, మింట్ తులసి ఉంది. స్టీవియా అయితే కొంచెం అంటే ఎక్కువ వాడేసాను అనమాట. స్టీవియా కొద్దిగా ఉంది, స్టీవియా అయితే తెంపట్లేదు ఇప్పుడు నేను. డ్రాగన్ నిన్న హార్వెస్ట్ చేద్దామని అనుకున్నాను, కాకపోతే ఇగోండి మా లైటీ లియో ఉన్నారు కదా, వాళ్ళు చేసిన పని అనమాట. ఇది ఎలా తినేసినాయో, ఎక్కి తొక్కి అనమాట. స్వీట్గా ఉంటుంది కదా, చక్కగా తిన్నాయి 2. ఇంకెందుకు వాటికే పెట్టేద్దామని చెప్పి వదిలేసాను. ఇంకా జామకాయ ఏదో ఉండాలండి, బాగా పండింది, అది కూడా కోసుకుందాము. ఇప్పుడు చూస్తున్నారండి ఇక్కడ జామకాయ అయితే మంచిగా అయింది, పెద్దదే అయిందనమాట. ఇదిగోండి ఇది కూడా మనం హార్వెస్ట్ చేసుకుందాం. ఎంత బాగుందో ఈ చెట్టు జామకాయలు, చాలా స్వీట్గా ఉంటాయి అన్నమాట. ఖచ్చితంగా హాఫ్ అయితే నేను తినేస్తాను,
మిగతా హాఫ్ ఎవరికైనా ఇస్తాను. ఒక్కొక్కసారి ఎక్కువ కాస్తాయండి జామకాయలు, సూపర్గా ఉంటాయి అనమాట. అప్పుడైతే అన్ని ముక్కలు కోసి పంచుతాను. 1, 2 అయితే మటుకు ఖచ్చితంగా అందులో హాఫ్ అయితే నేను తింటాను. అంత ఇష్టం జామకాయ అంటే. ఈ చెట్టు పళ్ళు అయితే మటుకు సూపర్గా ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూస్తున్నారండి ఆకు సంపింగి. ఏంట్లా ఇటీ, ఏం కావాలి నీకు? ఏం కావాలి? ఆడుకో వెళ్ళి. లియోని తీసుకురా, ఎక్కడుందో. ప్రతిరోజు ఇవైతే నేను దేవుడికి కోస్తానండి. పువ్వులైతే గుత్తులు గుత్తులుగా భలే పూస్తాయి ఈ పువ్వులు. ఇవన్నీ చూస్తున్నారా ఎంత బాగుందో కదా. ఇంకా ఉన్నాయి, తెంపుదాము. టమాటాలు అయితే కోసుకుందాము. ఇదిగోండి ఈ టమాటో ప్లాంట్ ఇక్కడ నుంచి ఎక్వేరియంలో పెట్టానమాట. ఎక్వేరియం నుంచి ఆ పైకి అలా వెళ్ళిపోయింది. అక్కడ చూస్తున్నారా కాయలు ఎన్ని ఉన్నాయో. పండిపోతే పడిపోతున్నాయండి కాయలు అనేది, కిందికి వచ్చేస్తున్నాయి అనమాట. అలా అని రెడ్గా అవ్వకుండా మనం కోసేసుకుంటే మటుకు వేరేగా ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా పెట్టాను సోలార్ దీనికి. ఇదిగోండి ఇలా అయితేనే మనకి కోసుకోవడానికి బాగుంటుంది అనమాట. ఇలా ఉన్నాయి అనుకోండి, ఈ పచ్చిగా ఉంటే ఇదిగోండి పచ్చి టమాటో కూడా పచ్చడి పెట్టుకుంటారు తెలుసు కదా. సో నేనైతే ఇవి కలర్ఫుల్గా ఉంటాయని చెప్పి బాగా పండబెడుతున్నాను. అయితే ఏంటంటే కింద పడిపోతున్నాయి, బాగా పడితే మటుకు కింద పడిపోతున్నాయి. నేను అనుకున్నాను కాయలు చూసాను కదా ఏమయ్యే పెట్టాలు తినేసేమో అనుకుంటున్నాను, కానీ లేదండి టమాటోలు అయితే తినలేదన్నమాట. కింద గోళంలోనే పడిపోతున్నాయి ఇవి పండిపోయి. కాకరకాయలు పండిపోయి చూడలేదు. చూస్తున్నారు కదండి కొత్తిమీర అయితే ఆల్రెడీ నేను వీడియో చేసి పెట్టాను కదా, చక్కగా వచ్చిందనమాట. ఇప్పుడైతే నేను హార్వెస్ట్ చేస్తున్నాను. మిగతా టబ్లో అంతా కూడా నేనైతే హార్వెస్ట్ చేసుకున్నాను. అందుకే మరి ఇప్పుడు ఇది హార్వెస్ట్ చేస్తున్నాను. సూపర్గా ఉంది కదా. సూపర్గా ఉంది కదండి కొత్తిమీర అయితే. ఆహా భలే ఉంది. అయితే రండి ఏం హార్వెస్ట్ చేశాననేది మీకు చూపిస్తాను. ఇదండి ఈరోజు మన హార్వెస్ట్ అయితే ఇదనమాట. ఏం కోసుకున్నామో మరి చూసేద్దామా లేట్ చేయకుండా. ఫస్ట్ నేతి బీరకాయలండి, అలాగే కొంచెం ఎర్ర తోటకూర. ఇవి అన్ని రకాల తులసులు అయితే తెంపానండి, చాయ్ కాయలు అని చెప్పి. ఇందులోని మింట్ ఉంది, తులసాకు ఉంది, ఇంకా కొంచెం స్టీవియా అయితే కోసానమాట. బటర్నట్ స్క్వాష్ కోసుకున్నాను, కొంచెం బర్బాటీలు, ఒక జామకాయ, అలాగే సిలోన్ బచ్చిలి, ఎర్ర గోంగూర, సంపెంగి పూలండి, ఆకు సంపెంగి, 2 బీరకాయలు, ఇదిగోండి ఒక ఆనపకాయ. ఇవి చూసారు కదా ఫ్లవర్స్, మిరప మందారాలు, అలాగే కొన్ని టమాటోస్, కొంచెం వంకాయలు, లెమన్ గ్రాస్ కోసుకున్నాను, అలాగే చాయ్ కాయడానికి లెమన్ కూడా కోసేసాను, అలాగే కొంచెం కొత్తిమీర కోసాను, ఒక కస్టర్డ్ యాపిల్ కోసాను అనమాట. ఈరోజు మన మిద్దె తోటలోని హార్వెస్ట్ అయితే ఇదనమాట. సో చూసారు కదండి హార్వెస్ట్ నచ్చిందా? నాకైతే ఫుల్ హ్యాపీ అనమాట. ఇంకా ఆటో వచ్చినట్టుంది, కాలేజ్ వాళ్ళు వెళ్ళిపోతే ఇగోండి వచ్చారు. నీకోసం కోసాను, ఇగో బాగా కడిగి తిన్నాం. మీ ఫ్రెండ్స్కి ఇస్తావు ఇవ్వా? అది ఇవ్వదు. ఆటో వస్తుంది, వెళ్ళిపోండి బాయ్ బాయ్. సో ఇదండి హార్వెస్ట్. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు నేనైతే సెలవు తీసుకుంటాను. సంస్థలోక సుఖినో భవంతు.